ఇవాళ 8th డే అండి. ఈ స్ప్రెడ్డింగ్ అనమాట. వాటర్‌తో స్ప్రెడ్ చేయడం అనమాట. నిన్నటి నుంచి మనం నిన్న ఏం చూపించామంటే స్ట్రోక్స్ చూపించాం కదా! ఇవాళ వాటర్‌తో స్ప్రెడ్ చేయాలన్నమాట. దానికోసం మనము కొంచెం ఈ అవుట్‌లైన్‌కి కొంచెం యువతలుగానే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది స్ప్రెడ్డింగ్ అనేది క్లాత్‌ని బట్టి ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. అందువలన మనం కొంచెం ఇదిగోండి చూడండి, నేను ఎంత లోపలికి పెట్టినా కూడా బయటకొచ్చేసింది కదా! స్ప్రెడింగ్ వేసుకునేటప్పుడు ఫ్రెష్ వాటర్తోనే వేసుకోవాలండి. కొంచెం తడి ఆరకముందే వేసేసుకోవాలండి. ముందు నేను ఎల్లో కలర్ ఇస్తున్నాను. కొంచెమే రెడ్ అండి, ఎక్కువేం అక్కర్లేదు. కొంచెం రెడ్ కలర్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి మధ్యలో. ఈ బ్రష్ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని మంచిగా ఇది తుడిచేయాలండి. దీనికి వాటర్ అనేది లేకుండా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. లైట్గా మనం ఏది అనుకుంటే అలా ఏ ఆకారంలో మనం ఇప్పుడు నేను మందార పువ్వు డిజైన్లో వేసాను కాబట్టి ఇలా వేసుకుంటూ వెళ్ళడమే అనమాట. ఇక్కడ డార్క్ కలర్ అలానే ఉండాలి. అంటే అప్పుడు 2 షేడ్స్ మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. 2 షేడ్స్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడమే. కొంచెం కలర్ మనకి తగ్గుతుంది అంటే మధ్యలో నుంచి కొంచెం పైకి ఇలా అనుకుంటూ ఉంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, ఈ క్లాత్ మంచిది కాదు. అంటే నేను యూజ్ చేసిన క్లాత్ మంచిది కాదు. దానివల్ల మీకు స్ప్రెడ్డింగ్ అనేది ఇట్లా పక్కకు కూడా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలండి. నేను వీలుంటే ఇంకొక దాని మీద మీకు మంచిగా వేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇలా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. చూడండి, మీకు ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఇది వస్తుంది అని ముందు మీకు చూపిస్తున్నా. దీనికి మళ్ళీ డిజైన్ చేసుకోవాలి అన్నా కూడా ఇది స్ప్రెడ్డింగ్ అనేది దీనికి అవుట్లైన్స్ ఇవ్వాలి కదా! అలా ఇచ్చేటప్పుడు ఇది పూర్తిగా ఆరిపోవాలండి. ఆరిన తర్వాతే మీకు ఈ స్ప్రెడ్డింగ్, లేకపోతే ఈ అవుట్లైన్ కూడా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఇది నేను కొంచెం ఆరుతుందని నేను ముందుగా వేసి ఉంచాను అనమాట. మీకు అర్థమైందా అండి?